షిప్ యార్డ్ లిమిటెడ్ అని బాంబేలో ఉంది. అందులో ఒక 17 ఇయర్స్ పనిచేశాను. ఆ తర్వాత ఇప్పుడు రిటైర్ అయిపోయి విజయవాడ వచ్చేసాము. కాబట్టి దేవుడు ఆయా రీతులుగా ఆయా ప్రాంతాల్లో మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తూ కాపాడుతూ వచ్చాడు. ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులు ఎన్నో ఉన్నప్పటికి కూడా దేవుడు తన సన్నిధిని మాకు తోడుగా ఉంచుతూ నేవీలో అయితేమి, తర్వాత షిప్ యార్డ్లో అయితేమి కాపాడి చక్కగా ఆయన తీసుకొని వస్తూ నడిపించాడు. కాబట్టి మేము ఎంతో దేవునికి వందనస్తులైనాం. అలాగే మందిరం ఇచ్చి దేవుడు తన సేవకుల్ని, బోధకుల్ని, సువార్తకుల్ని, పరిచారకుల్ని అందరిని ఇచ్చి ఆయన మనల్ని ఆత్మీయంగా కూడా నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన రూపంలోనికి మారేదానికి ఆయన ఇచ్చినటువంటి ఎందుకంటే ఆయన రాకడలో మనం కూడా ఆయన వలే ఉండాలి. కాబట్టి దేవుడు ఈ ప్రాసెస్ని సంఘము అనేదాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ సంఘంలో మనం ఈ విధంగా పోషించబడుతూ ఆయన రూపంలోనికి మార్చబడాలన్నది ఆయన యొక్క ఉద్దేశం. కనుక దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క అన్ని సదుపాయాలను బట్టి ఆయనకు మనం వందనస్తులమైన ఆయన సరస్వత్వం కింద, ఆయన ఆధిపత్యం కింద మనం ఉండాలనేది ఆయన యొక్క ఆలోచన. అవునప్పుడు మాత్రమే మనం ఆ శిరస్సుగా అంటుకు పెట్టుకొని ఉంటేనే మనం అభివృద్ధి చెందుతాం. కాబట్టి దేవుడు మరి ఈ విధంగా నన్ను, నా కుటుంబాన్ని ఇచ్చాడు. మా పాప షైని ఉంది ఇక్కడ, నీట్ ఎగ్జామ్ కోసం కూడా తను ప్రిపేర్ అవుతూ ఉంది. మీరు కూడా మీ ప్రార్థనల కోసం ప్రార్థించండి, మా కొరకు కూడా ప్రార్థించండి. మరి దేవుని వాక్యాన్ని కొన్ని మాటలు చూసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 18. ఇందులో 21వ వచనాన్ని మనం అందరం కూడా కలిసి చదువుకుందామండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించడి, బయలు దేవుడైతే వారిని అనుసరించడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరంగా ఒక్క మాట అయినను పలకకపోయిరి. అలాగే 45వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 45వ వచనం. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను గనుక ఆహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయాను. దేవుని సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటామండి. మహాప్రేమగల మా పరలోక తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, మీరు మా మధ్యకు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క వాక్య భాగాల కొరకై నీకు వందనాలు దేవా. తండ్రి మయ్యా, నీ యొక్క వాక్యాన్ని ప్రభా వివరించుటకు నీ ప్రజల మధ్యలో ప్రభా నేనటువంటి నా యోగ్యత అర్హత లేనటువంటి వాడను తండ్రి. ప్రభా, మరి నీ కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకోండి. నీ సిలువ చాటును మరుగుపరచుకో ప్రభా. మీరు ఇచ్చిన ఈ ఆధిక్యత కొరకై తండ్రి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి చిన్న మంద ప్రభా, మీరు మా మధ్యలో ఉండండి, మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితేనే తప్ప ప్రభా మేమేం కూడా అర్థం చేసుకోలేం, ఏమి గ్రహించలేం. కనుక దేవా, మీరు మాతో ఉండి ప్రభా మీరే విశదీకరించమని వేడుకుంటూ ఆది అంతమండి మీరే నడిపించమని నా ప్రభుని ప్రేక్షణ యేసేవారి నామములో ఈ కొద్ది వాళ్ళ బతిలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో కానీ చూసినట్లయితే మనకు అందరికీ తెలుసు ఈ యొక్క సందర్భం. ఏలియా అక్కడ ఇజ్రాయేల్ ప్రజల్ని, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి అషేరా దేవి యొక్క ప్రవక్తలను, తర్వాత బయలుదేవత ప్రవక్తలను అందరినీ కూడా ఆ యొక్క కర్మేలు కొండ మీదకి తీసుకొని వచ్చి అక్కడ చెప్తున్నటువంటి మాటలు, ఈ ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడతా ఉంటారు అని చెప్తున్నారు. దీనికంటే ముందున్నటువంటి సందర్భం ఏంటి అని అంటే, ఇజ్రాయేల్లో ఈ యొక్క రాజు ఆహాబుగా ఉంటున్నాడు. ఈ ఆహాబు ఉంటున్నప్పుడు ఆహాబు చేసినటువంటి మహాపాపం లేకపోతే గొప్ప పాపాన్ని బట్టి దేవునికి కోపం వచ్చింది. కోపం వచ్చి 3 సంవత్సరాలు అక్కడ కరువును దేవుడు అనుమతిస్తూ ఉంటున్నాడు. అనుమతించినప్పుడు మనం 16వ అధ్యాయం చివరి వచనాల్లో కానీ చూసుకున్నట్లయితే 33వ వచనంలో ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేల్ రాజులందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను. కాబట్టి దేవునికి కోపం వచ్చేటటువంటి పని చేశాడు. ఏంటి అని అంటే, అక్కడ దేవతా స్తంభాలని నిలుపుతూ ఉన్నాడు. షోమ్రోన్లో బయలుకు ఒక మందిరాన్ని కట్టించాడు, బలిపీఠం కట్టించాడు, అక్కడ దేవతా స్తంభం ఒకటి ఉంచాడు.
ఏ రాజులు కూడా ఆ విధంగా చేయలేదంట. అంత గొప్పగా విగ్రహారాధన తాను చేస్తూ వచ్చాడు కాబట్టి దేవుని యొక్క కోపము ఆ ప్రజల మీదకి, లేకపోతే ఆ రాజు మీదకి, వాళ్ళందరి మీదకి కూడా వచ్చి ఆ ప్రాంతం మీదకే వచ్చేసింది. వచ్చి ఇప్పుడు ఏలియాతో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి ఈ ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన మాట చెప్పమన్నప్పుడు ఆ దైవజనుడు వచ్చి అంటున్నాడు, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేల్ దేవుడైన ఆ యెహోవా జీవంతోడు నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటిస్తుంటున్నాడు. దేవుడు చెల్లించినటువంటి మాట, ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో ఆ యొక్క యెహోవా జీవం తోడు ఈ 3 సంవత్సరాలు రానున్న సంవత్సరాల్లో మీకు వర్షం పడదు అని చెప్పేసి వెళ్తున్నప్పుడు దేవుడు మరి అక్కడ ప్రజల్ని వాళ్ళని అలా కరువులోనికి నెట్టివేశాడు. ఈ యొక్క ఏలియా అయితే మనకందరికీ తెలుసు, ఆయన కెరీతు వారి దగ్గర ఆ కాకోలముల చేత ఆ రొట్టె అవన్నీ కూడా పానీయం తీసుకొచ్చి ఇస్తున్నప్పుడు తాను మరి అక్కడ కాకోలం చేత పోషించబడ్డాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి అక్కడ వాగు ఎండిపోయినట్లుగా మనం చూస్తాం. ఆ ఎండిపోయిన తర్వాత ఆ సారెపతి విధవరాల ద్వారా కూడా తాను పోషించబడుతూ వచ్చాడు. ఈ విధంగా పోషించబడుతూ వచ్చినప్పుడు తిరిగి దేవుడు మరి తన ప్రజలను దర్శించేటటువంటి సమయం వచ్చినప్పుడు మళ్ళా తిరిగి ఏలియాను ఆ యొక్క ఆహాబు రాజు దగ్గరికి పంపించినప్పుడు తాను అక్కడికి వచ్చి తాను చెప్తా ఉంటున్నాడు. దేవుడు ఏం చెప్పాడో ఆ మాటలు చెప్పేదానికి తను తిరిగి అక్కడికి వచ్చి చెప్తా ఉంటున్నాడు. ఆ యొక్క ఆహాబును తాను దర్శిస్తూ ఉంటున్నాడు. దర్శించినప్పుడు అప్పుడు ఎందుకయ్యా నువ్వు మమ్మల్ని ఈ విధంగా శ్రమ పెడుతున్నావు అని ఆహాబు అని అడిగినప్పుడు, నేను కాను యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించుచు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు అని ఆహాబుకు ఏలియా చెప్తా ఉంటున్నాడు. నేను కాదు, నువ్వే ఇశ్రాయేలు వారిని శ్రమ పెడుతున్నావు కనుక ఈ విధంగా జరిగిందని. కానీ ఇప్పుడు తాను చెప్తున్నాడు, ఎవరు నిజమైన దేవుడో తెలుసుకుందాం రండి అని చెప్పి ఈ యొక్క ప్రవక్తలందరినీ కూడా అక్కడ ఆ కొండ మీదకి తాను సమకూర్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ సమకూర్చి చేసి తాను బలి అర్పించడం ద్వారా అక్కడ అగ్ని పరలోకం నుంచి దిగి వచ్చింది. అదంతా కూడా జరిగింది. జరిగిన తర్వాత మనం 45వ వచనంలో చదువుకున్నట్లుగా ఒక గొప్ప ఆకాశం మేఘంతోనూ గాలివానతోనూ కారు కమ్మి మోపైన వాన కురిసినట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క మోపైన వాన వర్షము అనేది మనకు దేవుని వాక్యాన్ని సూచిస్తూ ఉంది, లేకపోతే దేవుని ఆత్మ కుమ్మరించబడ్డాన్ని చూపిస్తుందన్నమాట, సూచిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క దేవుని వాక్యము అనేది అంతగా కుమ్మరించబడి ఈ దినాల్లో మనం కానీ చూసినట్లయితే మనం కూడా ఆత్మీయంగా ఈ యొక్క కరువు పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నాం. దేవుని వాక్యం చేత మనం నింపబడక, లేక దేవుని ఆత్మ చేత నడిపించబడక మన మీద కుమ్మరింపు లేని కారణాన మనకు కూడా ఆత్మీయ స్థితిలో మనం కరువు లాంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతున్నాం. ఎంతో టీవీలలో కానీ లేకపోతే వాక్యం కానీ ఉంది, కానీ మన చుట్టూ కనబడుతూనే ఉంది. కానీ మన పర్సనల్గా జీవితాల్లో మనం వాక్యంలో ఎక్కువగా ధ్యానించకపోవడం, తర్వాత ఎక్కువగా మనం ప్రార్థనలో గడపకపోవడం అనేది, ఆత్మ సహాయం కొరకు పరిశుద్ధాత్మను అడగకపోవడం అనేది మనలో ఉన్నటువంటి ఒక కరువు పరిస్థితిని మనకు అది సూచిస్తూ ఉంది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క వాక్యము మనలో ఉండాలి, లేకపోతే ఆత్మ నడిపింపు మనకు ఉండాలి అని దేవుడు మనకు కోరుకుంటూ ఉంటున్నాడు. ఆయన చిత్తం అది. కాబట్టి ఈ విధంగా మనకు అనేక మంది ఇటువంటి తన మందిరాల ద్వారా, సేవకుల ద్వారా, బోధకుల ద్వారా మనకు అవి బోధింపబడతా ఉంటున్నాయి. ప్రభు యొక్క కోరిక ఏంటి అంటే కొలసీలకు రాసిన పత్రిక 3:16లో, కొలసీ 3:16 చూడండి ఒకసారి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానం చేయుచు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. చివరి మాట మనం గమనించినట్లయితే సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కాబట్టి క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా ఉండాలి అని ఆయన మనకు పౌలు ద్వారా మనం హెచ్చరించబడతాను. కొలసీలు హెచ్చరించబడ్డారు, ఇది మనం కూడా దాన్ని హెచ్చరించబడతా ఉంటున్నాం. అదేవిధంగా FC 5 వద్దులేండి, చదవద్దు, చాలా
అంటే ఎఫ్ఎస్సి 5:18 ఏమంటున్నాడంటే చివరి మాటలో మీరు ఆత్మపూర్ణులై ఉండుడి అని అంటున్నాడు. కాబట్టి ఈ విధంగా ఆత్మతో మనం నింపబడాలని, వాక్యంతో సమృద్ధిగా మనలో ఉండాలని ఆయన యొక్క కోరికగా ఉన్నది. కాబట్టి ఈ వాక్యము ఏం మనకు సెలవిస్తుంది, లేకపోతే ఈ వాక్యం ద్వారా మనం పొందుకునేటటువంటి మేళ్ళు ఏంటి అని కానీ చూస్తే యెషయా గ్రంథము 55వ అధ్యాయం 10వ వచనం. యెషయా 55:10 నేను చదువుతానండి. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఏలాగ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలం చేయను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వర్షము, ఈ హిమము ఏదైతే ఉందో అది విత్తేవానికి విత్తనము, భుజించేవానికి ఆహారమును కలుగు చేసేదిగా ఉంటున్నది. కాబట్టి నా నోట్లో నుండి వచ్చే వచనం కూడా అలాగే ఉంటుంది. అది నిష్ఫలంగా నా ఎదుగు తిరిగి రాదు, అది అనుకూలమైన దాన్ని నెరవేరుస్తుంది అని చెప్తున్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్యం ఏం చేస్తుందంటే విత్తేవానికి విత్తనమును అనుగ్రహిస్తూ ఉంది, భుజించేవానికి ఆహారమును అనుగ్రహించేదిగా ఉన్నది. కాబట్టి ఎవరైతే మనకు తెలుసు కదా, కీర్తన గ్రంథంలో 126 అధ్యాయంలో పిడికెడు విత్తనములు పట్టుకొని కన్నీళ్లు విడిచి విత్తువాడు సంతోషంతో పంటను కోస్తాడు. కాబట్టి ఈ విధంగా కన్నీళ్లు విడుస్తూ అంటే వాక్యం, దేవుని వాక్యం ఏదైతే ఉందో దాన్ని మనం కానీ ఈ విధంగా కన్నీళ్లు విడుస్తూ విత్తినప్పుడు మనం అనుకోవచ్చు ఎవరు వింటున్నారులే, మేము చిన్న సంఘము లేకపోతే చిన్న ఇదని. కానీ దేవుడు తన కార్యాన్ని ఆయన విత్తబడిన వాక్యాన్ని ఏ రోజుకైనా కూడా ఫలింపచేస్తాడు. కాబట్టి దేవుడు ఆయన ఈ వాక్యం ద్వారా ఆయన మనలో సమృద్ధిగా ఉండాలి అని ఆయన కోరిక. కాబట్టి మొట్టమొదటిగా ఆ విత్తేవానికి విత్తనము, భోజించేవానికి ఆహారంగా ఆ యొక్క వాక్యం చేయబడతా ఉంది. రెండవదిగా మనం విత్తేటటువంటి యొక్క విత్తనము అది ఒక దినాన ఫలించేదిగా చేయబడతా ఉన్నది. ఆ తర్వాత మనం కానీ చూసినట్లయితే దేవుడు అన్నా కదా, యోహాను సువార్తలు అంటాడు, నేను చెప్పేటటువంటి ఈ మాటలు నిత్య జీవమునై ఉన్నవి అని అంటాడు. కాబట్టి యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం ఆ మాటలు చూడగలం. ఆ తర్వాత ఆయన ఈ యొక్క పస్కా పండుగను ఆచరించేటప్పుడు అంటాడు, ఈ యొక్క నా శరీరం తిని నా యొక్క రక్తాన్ని ఎవరైతే తాగుతారో వాళ్ళు నిత్య జీవం గలవారని చెప్తుంటే, ఇదేంటి ఈ విధంగా అంటాడే, నా శరీరాన్ని తినమంటాడేంటి, నా రక్తాన్ని తాగమంటాడేంటి అబ్బా అని చెప్పి కొంతమంది అభ్యంతరపడి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. తర్వాత వెంబడించలేదంట వాళ్ళు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు పేతురుతో ప్రభు అంటున్నాడు, మీరు కూడా శిష్యులతో అన్నప్పుడు మీరు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతారా నన్ను అని అంటే, అప్పుడు ఏమంటున్నాడంటే ఆయన, కాదు ప్రభువా, నీవే నిత్య జీవపు మాటలు కలవాడు, మేము అక్కడికి వెళ్తామని అంటాడు. కాబట్టి ఈ విధంగా అంటే దేవుని వాక్యంలో నిత్యమైనటువంటి జీవం అనేది ఉంది. ఇంకా మనం చెప్పుకోవాలంటే మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఆయన యొక్క వాక్యాన్ని గురించి కానీ మనం చెప్పుకోవాలంటే అసలు ఈరోజు సరిపోదు. 119వ కీర్తన అంతా కూడా దేవుని వాక్యం గురించే చెప్పబడింది. కాబట్టి ఆయన అంటారు కదా, యవనస్తులకు రాస్తూ మొదటి యోహాను పత్రికలో అంటాడు, మీరు యవనస్తులు, మీరు బలవంతులు, మీరు దేవుని వాక్యం ఉన్నది కాబట్టి మీరు దుష్టిని జయించి ఉన్నారు అని అంటాడు. కాబట్టి దేవుని వాక్యం ఎవరిలో ఉంటుందో వాళ్ళు దుష్టిని జయిస్తారు. కాబట్టి ఈ విధమైనటువంటి విజయవంతమైనటువంటి జీవితం, శక్తివంతమైనటువంటి మనకు జీవితం కావాలి అనుకుంటే యవనస్తులైన వారి హృదయాల్లో ఏముండాలి, దేవుని వాక్యం అనేది ఉండాలి. ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దుష్టిని జయించగలరు. ఇది మొదటి యోహాను పత్రికలో కూడా మనం చూస్తాం. కాబట్టి విత్తేవారికి విత్తనము, ఆ తర్వాత ఆహారంగాను, ఆ తర్వాత అది నిత్య జీవంగాను, దేవుని శక్తిగాను అది మనం చెప్పుకోగలం. ఇంకా 119 కీర్తనలో కానీ చూసినట్లయితే ఆయన వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగు అని కూడా చెప్తాడు. ఆ తర్వాత ఇంకా కానీ మనం కానీ చూసినట్లయితే నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మదినిచ్చేటటువంటిది అని చెప్తున్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా మనం ఎంతగానో దివారాత్రం ధ్యానించేవారు ధన్యులు అని కూడా చెప్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యము మనలో అది ఎంతగానో సమృద్ధిగా ఉండాలి అన్నది దేవుని యొక్క చిత్తం. కాబట్టి ఈ యొక్క వర్షము ఏదైతే కుమ్మరించబడిందో అది
ఆ దినాల్లో అది లేకపోవడాన్ని బట్టి వారి మీద కుమ్మరించబడినట్లుగా మనం చూస్తాం. రెండవ మాటగా మనం చూస్తే ఆత్మపూర్ణులై ఉండుడి అని అన్న మాటలు చూసినట్లయితే ఎప్పుడైతే యోహాను సువార్త 5వ అధ్యాయం 18లో మనం ఆత్మపూర్ణులై ఉండుడి అన్న మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఏమవుతుంది ఈ యొక్క ఆత్మపూర్ణ ఎఫ్ఎస్సి 5:18 చూడండి. ఎఫ్ఎస్సి 5:18 15వ వచనం నుంచి చదవచ్చు, కానీ మధ్యలో కొన్ని మాటలు చూసుకుందాం. ఎఫ్ఎస్సి 5:18 మరియు మద్యంతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండి. ఆత్మపూర్ణులై ఉండి అని చెప్తూ 17వ వచనంలో ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనిడి. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ విధంగా ఆత్మపూర్ణులై ఉంటామో దేవుని చిత్తాన్ని మనం గ్రహించే వారంగా ఉంటాం. తర్వాత అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనంలో కానీ చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8లో అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందేరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులైందరని వార్త చెప్పారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మన మీదకి దిగి వస్తాడో అప్పుడు మనం అంతటా భూదిగంతముల వరకు కూడా మనము ఆయనకి సాక్షులమై ఉంటాం. కాబట్టి మొట్టమొదటిగా మనం ఆయన యొక్క ఆత్మ మన మీద కుమ్మరించబడినప్పుడు దేవుని చిత్తం ఏదో మనం ఎరిగి దాని ప్రకారంగా ప్రవర్తించే వారంగా ఉంటాం. రెండవదిగా చూసుకున్నట్లయితే ఆయనకు మనం భూదిగంతముల వరకు కూడా సాక్షులుగా ఉంటామట. మూడవ మాటగా చూసినట్లయితే అపోస్తుల కార్యాల్లోనే 2వ అధ్యాయం 17వ వచనం చదవండి. అపోస్తుల కార్యాలు 2:17 అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించేదను. చాలు. కాబట్టి మనుషులందరి మీద కూడా ఆయన ఆత్మ ఎప్పుడైతే కుమ్మరించబడతా ఉందో మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు అని చెప్పబడతా ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ఆయన యొక్క ఆత్మ యవనుల మీద అంత్యదినాల్లో కుమ్మరించబడబోతున్నది. కాబట్టి యవనులు మన కుమారులు కుమార్తెలు అందరూ కూడా ప్రవచించేవారుగా దినాన చేయబడతారు అని చెప్తున్నారు. కాబట్టి ఆత్మపూర్ణులుగా మనం ఎప్పుడైతే ఉంటామో ఆయన చిత్తాన్ని మనం ఎరిగే వారంగా ఉంటాం, ఆయనకు సాక్షులుగా మనం ఉంటాము, తర్వాత మనం ప్రవచించే వారంగా చేయబడతాము. ఆ తర్వాత ఇంకా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తాను మరి పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అన్నాడు కదా, అంతకుముందు 14వ అధ్యాయం మన యోహాను సువార్తలు చూసినట్లయితే సర్వసత్యంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి సత్యం అంటే ఏంటో మనం గ్రహించే వారంగా చేయబడతాం. ఈ విధంగా ఆత్మ ద్వారా మనం నింపబడదా లేకపోతే వాక్యం ద్వారా నింపుదల అనేది కానీ ఉన్నట్లయితే మనం నింపబడినట్లయితే మనకు కరువు రాకుండా మనం సంపూర్ణంగా సమృద్ధిగా మనం చేయబడే వారంగా ఉంటాం. కాబట్టి ఆ దినాల్లో ఏలియా మరి వారికి ఈ విధంగా తిరిగి ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేసి మొరపెట్టినప్పుడు ఆ యొక్క వర్షం వస్తున్నటువంటి ధ్వని వినపడి మోపైన వాన కురిసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క వారికి అసలు కరువు అనేది ఎందుకు వచ్చింది అని కానీ చూస్తే మనం ఈ యొక్క అధ్యాయంలో ఒక ఐదు తలంపులు మనం చూడవచ్చు, లేకపోతే 5 రీజన్స్, 5 కారణాలు ఎందుకు ఆ విధంగా వారికి వచ్చింది అని అంటే, మొట్టమొదటిగా మనం 21వ వచనం చదువుకున్నాం కదా, 18వ అధ్యాయము 21వ వచనం. జనుల దగ్గరకు వచ్చి ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. మొట్టమొదటి కంటే 2 తలంపుల మధ్య వాళ్ళు తడబడుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ అంటాడు, యెహోవా దేవుడైతే ఆయనను వెంబడించండి, అనుసరించండి, బయలుదేవుడైతే వారిని అనుసరించండి. కాబట్టి ఈ దినాల్లో కూడా మనం ఎవరిని అనుసరిస్తున్నాము అని కానీ చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో చెప్తాడు, మీరు ఎవరిను కూడా 2 యజమానులకు దాసులుగా ఉండనేరు. కాబట్టి మీరు సిరికన్నా దాసులుగా ఉండండి, లేకపోతే దేవునికైనా దాసులుగా ఉండండి. డబ్బునైనా అనుసరించండి, లేకపోతే దేవుడినైనా అనుసరించండి అనేది ఎవరు కూడా మరి 2 యజమానులకు దాసులుగా ఉండనేరు. కాబట్టి ఇంకా తిమోతికి రాస్తూ అంటాడు 6వ అధ్యాయంలో, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు ధారాళంగా దయచేయుచున్నటువంటి దేవుని యందు నమ్మిక ఉంచండి అని అంటాడు. అంటే ఇహమందు ధనవంతులుగా ఉన్నవాళ్ళు
గర్విష్ఠులు కావద్దు అని అంటున్నాడు. అంటే మాకుంది కదా, మాకేం నష్టం లేదు, బాగానే ఉన్నాం మేము, అన్నీ జరిగిపోతున్నాయి చక్కగా అని అనుకొని గర్వించకుండా ఏమనుకోవాలంటే, ఎవరైతే దాన్ని అనుగ్రహిస్తూ ఉంటున్నారో ఆ యొక్క దేవుని యందు మీరు నమ్మిక ఉంచండి అని అంటున్నాడు. కాబట్టి ధారాళంగా ఆయన మనకు దయచేస్తూ ఉన్నాడు కనుక ఆ దేవుని యందు నమ్మికను మనం ఎప్పుడూ కలిగి ఉండాలని అంటున్నాడు. కాబట్టి మనకు దేవుడా లోకమా అనేది మనం ఆలోచించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. అది ఆయన అంటాడు, యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను సువార్తలో అంటాడు, నేను ఏదైతే మీకు ఆజ్ఞాపించానో వాటిని కానీ మీరు కానీ చేసినట్లయితే మీరు నాకు స్నేహితులు అవుతారు అని అంటాడు. కాబట్టి ఆయన స్నేహితులంగా మనం ఉండాలి అంటే ఆయన ఆజ్ఞలను మనం గైకొనాలి. లేకపోతే మనం ఆయనకి శత్రువులు అవుతామంట. అది కూడా యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చెప్తాడు, ఎవడైతే ఈ లోకంతో స్నేహం చేస్తాడో వాడు దేవునికి విరోధి అవుతాడు, శత్రువు అవుతాడు. కాబట్టి మనం కొరింథీ పత్రికలో కూడా చూస్తాము, మనం 10వ అధ్యాయంలో అక్కడ 2 బల్లలు మనకు కనపడతాయి. ఒకటి దేవుని బల్ల, ఇంకోటి దెయ్యం బల్ల. రెండిట్లో కూడా మనం పాలు పొందలేము. కాబట్టి ఏదో ఒక బల్లని మనం ఎంచుకోవాల్సిన వారిగా ఉంటున్నాం. 2 పడవల్లో మనం కాలు పెట్టి ప్రయాణం చేస్తామంటే అది కుదరని పరిస్థితి అనమాట. కాబట్టి ఈ 2 తలంపుల మధ్యలో మనం కొట్టుమిట్టాడకుండా ఒకరిని మనం సేవించవలసిన వారంగా ఉంటున్నాం. యెహోషువ అంటాడు కదా, మీరు ఎవరిని సేవించినను సరే మేమైతే నేను నా ఇంటి వారిని యెహోవాను మాత్రమే సేవిస్తాం అని తాను అంటాడు. కాబట్టి మనం ఒక స్థిరమైన నిశ్చయత కలిగిన వారంగా ఉంటూ మనకు వచ్చిన డబ్బులను బట్టి, లేకపోతే ఉద్యోగాలను బట్టి, మనకు వచ్చినటువంటి పరిస్థితులను బట్టి, స్థితిని బట్టి గర్వించకుండా దాన్ని ధారాళంగా దయచేసినటువంటి ఆ దేవుని మాత్రమే, ఆయన మీద మాత్రమే మనం నమ్మిక ఉంచాల్సిన వారంగా ఉంటున్నాం. ఆ తర్వాత ఇంకా మనం కానీ చూసుకున్నట్లయితే ఎందుకు ఈ విధంగా మరి 2వ తలంపు ఏంటి అని అంటే మొట్టమొదటిగా మనం ఏమనుకున్నట్టు 2 తలంపుల మధ్యలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వారి మీదకి అటువంటి కరువు. ఎందుకంటే వాళ్ళు ఆ బయలు దేవతను, అషేరా దేవతను వాళ్ళు పూజిస్తూ వచ్చారు. కాబట్టి వాళ్ళకి వారు చెప్తున్నాడు కొంతకాలం. కానీ కొంతమంది వాళ్ళలో ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు, తర్వాత కొంతమంది ప్రవక్తలు కూడా ఉన్నారు. కానీ భయాన్ని బట్టి వాళ్ళు ఎక్కడో దాక్కొని ఉన్నారు. కాబట్టి 2 తలంపులతో వాళ్ళు ఉండిపోయిన కారణాన్ని బట్టి ఆ విధంగా వారికి చెప్పవలసినటువంటి అవసరం వచ్చింది. 2వ మాటగా మనం చూసినట్లయితే చూడండి, 18వ అధ్యాయం 30వ వచనంలో, 18వ అధ్యాయం 30వ వచనం, 1 రాజులు 18:30. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. ఇక్కడ చూస్తున్నా అంటే వారు దూరంగా ఉన్నారు, దేవునికి వాళ్ళు దూరంగా ఉన్నారు. ఇప్పుడు తను పిలుస్తున్నాడు, మీరందరూ కూడా నా దగ్గరకు రండి అని జనులతో చెప్తా ఉంటున్నాడు. కాబట్టి ఎవరికి దూరంగా ఉంటాడు దేవుడు అని కానీ మనం కానీ చూసినట్లయితే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనంలో, సామెతలు 15:29. భక్తిహీనులకు యెహోవా చాలు కదా, భక్తిహీనులకు యెహోవా దూరస్తాడు. కాబట్టి భక్తి లేనితనం అది ఉన్నట్లయితే దేవుడు వారికి దూరంగా ఉంటాడు. కాబట్టి ఆ దినాల్లో వాళ్ళు ఆ విధంగా భక్తిహీనతలో ఉన్నారు కాబట్టి దేవుడు వారికి దూరం అయిపోయాడు. ఎవరైతే ఇంకొక మాట మనకు యెషయా గ్రంథం 29:13లో చెప్పబడతా ఉంది. యెషయా గ్రంథము 29:13. ప్రభు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను కనపరుచుచున్నారు, కానీ తమ హృదయంను నాకు దూరం చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునేది. కాబట్టి ఇక్కడ ఏం చెప్పబడుతున్నానంటే, నోటి మాటతో మనం అనుకుంటాం, మనం ఆరాధన చేస్తాం అంటే అలవాటైనటువంటి పరిస్థితులు. ప్రతి ఆదివారం అంటే ఇంకా గుడికి పోవాలి తప్పదు. అట్లా మనం గుడికి వచ్చేస్తాం, ఆరాధన చేసేస్తాం, బలలో పాలు పొందేస్తాం, అన్నీ చేస్తారు. కానీ మన హృదయం దేవునికి దూరంగా ఉందంట, అలవాటైపోయిన పరిస్థితి. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని లేదు, యథార్థమైనటువంటి భక్తితో ఆయన్ని నేను ఆరాధించాలి, ఆయన నాకు చేసిన మేలును బట్టి, ఆయన నాకు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి నేను ఆరాధించాలి అన్నటువంటి హృదయాన్ని కలిగి మనం రావాలి. చాలామంది భక్తులు పాత రోజుల్లో చెప్పేవాళ్ళు, వాళ్ళు ఆ వారం అంతా కూడా ఒక్కొక్క మేలు ఏ చేసిందని అలా జ్ఞాపకం పెట్టుకొని ఎప్పుడెప్పుడు మందిరానికి వెళ్ళి శనివారమే రెడీ అయిపోయి కూర్చొని, మన నేపాల్లో ఉన్నటువంటి ప్రజలైతే ఆ కొండ మీద అక్కడ చాలా కొండలు ఎక్కి వెళ్ళి ప్రార్థనకి వెళ్ళాలి. వాళ్ళు శనివారం సాయంత్రమే బయలుదేరేస్తారు.
బయలుదేరి రాత్రి అంతా ల్యాంప్ పట్టుకొని కర్ర పట్టుకొని నడుచుకొని పక్క కొండకి ఎక్కి మళ్ళీ అక్కడ అంటే తెల్లారికి చేరుతారంట ఆరాధన చేసుకొని మళ్ళీ బయలుదేరితే మళ్ళీ ఆ రోజు రాత్రికి మళ్ళీ అక్కడికి చేరుతారు వాళ్ళ ఊరికి. సో అటువంటి హృదయం దేవుని కోసం అది వెళ్ళకపోతే ఎలాగా దేవుడు మాకు చేసిన మేలును బట్టి అన్నటువంటి ఇది అంటే ప్రిపరేషన్. సండే అనేది ఏదో అలవాట్ల ప్రకారం కాకుండా మన హృదయాన్ని ఏదో పెదవులతో ఆరాధించకుండా హృదయాంతరంగాల్లో నుంచి ఆయన ఆరాధించే వారంగా దేవుడు మనల్ని చేయను గాక. ఆ విధంగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి వేషధారణ అనేది ఇదే మాటలు మనం మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో కూడా చదువుతాం. మీరు పెదవులతో నన్ను కనపరుస్తున్నా కానీ మీ హృదయం నాకు దూరంగా ఉండేది. కాబట్టి అట్టి హృదయం దేవుడు మనకు ఇచ్చును గాక. తర్వాత ఆయన అంటాడు ఇంకో మాట, కఠిన హృదయులై నీతికి దూరంగా ఉన్నవారులారా అంటాడు యెషయా గ్రంథంలో 46:12లో. కఠిన హృదయులైపోయి నీతికి దూరంగా ఉండేవారులారా అంటాడు. కాబట్టి ఈ దినాన మనం దేవునికి ప్రేయర్కి మనం దగ్గరగా ఉన్నామని అనిపిస్తుంది, కానీ మన హృదయం దేవునికి దూరంగా ఉందేమో అది కూడా మనం చూసుకోవాలి. రెండవ కారణం అది, హృదయం వారికి దూరంగా ఉంది. వాళ్ళు అక్కడే ఉన్నారు కానీ దేవునికి మాత్రం వాళ్ళు చాలా దూరంగా ఉన్నట్టు కనబడతా ఉంది. మూడవ కారణంగాని మనం చూసినట్లయితే వాళ్ళల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. మళ్ళీ వాళ్ళంతా ఇజ్రాయేలీలే, 12 గోత్రాల వాళ్ళు, కానీ ఒక గోత్రం అంటే ఒక గోత్రానికి పడదు. అట్లా యూదులు కానీ ఇజ్రాయేల్ కానీ విడిపోయారు. తర్వాత వాళ్ళలో కూడా మళ్ళీ ఇజ్రాయేలీలో మరలా వాళ్ళు యుద్ధాలు చేసుకుంటూ ఉన్నారు ఒకరితో ఒకరు. అటువంటి పరిస్థితుల్లోనికి వాళ్ళు వచ్చేసారు. కాబట్టి ఇప్పుడు ఏలియా ఏం చేస్తాడంటే వాళ్ళందరినీ సమకూర్చిన తర్వాత 12 రాళ్ళు తీసుకొని దాన్ని అందరితో బలిపీఠం కడతాడు అక్కడ. అంటే యూనిటీని కోరుకుంటున్నాడు దేవుడు. ఒక ఐక్యత అనేది మనం బలిపీఠంగా మనం ఆయన సన్నిధిలో మనం కట్టబడాలి. మనం మన కుటుంబంలో అయితేమి, ఆ తర్వాత సంఘంలో అయితేమి ఐక్యత అనేది చాలా అవసరంగా ఉంది. ఒకరి మీద ఒకరు సనుక్కోకుండా ఒకరినొకరు ఆత్మ సంబంధించిన పద్యములతో మాటలతో హెచ్చరించుకోమని దేవుడు మనకు సెలవిచ్చాడు. అంతేగాని విడిపోయి దూరంగా ఉండొద్దని దేవుడు మనకు సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనం పొసగని స్థితి ఒకరితో ఒకరు ఉంటుంది కదా. మనకు 133వ కీర్తన అందరికీ బాగా పరిచయం. సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు ఎంత మనోహరము అని సెలవిస్తాడు. కాబట్టి ఈ విధమైనటువంటి ఐక్యత మనం కలిసి నెహెమ్యా అంటాడు, ఆ యొక్క ప్రాకారాలు కట్టేటప్పుడు వీరందరూ దూరంగా ఉన్నారు, ఎడంగా ఉన్నారు ఒకరికొకరు. కాబట్టి బాకానాదం ఎప్పుడైతే వినపడుతుందో మీరు దగ్గరగా రండి అనని యెహోవా మన పక్షాన యుద్ధం చేస్తాడు. మనం ఈ ప్రాకారాలు కడతాం. ఎందుకంటే ఆయన యొక్క పని చాలా గొప్పది. మనం ఎప్పుడైతే ఐక్యత ఉంటామో అప్పుడు మాత్రమే దేవుని యొక్క గొప్ప కార్యాలు చేసేవారంగా ఉండగలం. కాబట్టి ఆయన దేవుని యొక్క హృదయంలో ఇటువంటి ఐక్యత కలిగి ఉండాలని ఆ యొక్క దేవుని యొక్క కోరిక. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చివరిసారిగా ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు అంటాడు 17వ అధ్యాయం 21లో యోహాను సువార్త 17:21. తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించలేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. కాబట్టి ఇక్కడ తండ్రితో ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఏకమై ఉన్నారో మనం కూడా ఆ విధంగా ఆయనతో ఏకమై ఉండాలని, ఎవరైతే వాక్యం ఎందు విశ్వాసం ఉంటున్నారో వారందరూ కూడా ఏకమై ఉండాలని ఆయన తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి ప్రార్థన అయి ఉన్నది. కాబట్టి ఇటు ప్రార్థన ద్వారా ఆయన మనల్ని ఏకం చేయాలని దేవునికి మొరపెట్టుకుంటూ ఉంటున్నాడు. కాబట్టి సంఘంలో కానీ కుటుంబంలో కానీ ఐక్యత అనేది ఎంతో ముఖ్యంగా దేవుని దృష్టిలో ఉంది. వారిలో ఇజ్రాయేలీల దినాల్లో ఐక్యత లేని కారణాన వారు ఆ విధంగా చేయబడ్డారు. మనం కానీ చూసినట్లయితే 4వదిగా చూస్తే వాళ్ళు దగ్గరగా వచ్చారంట, కానీ వాళ్ళ మొఖాలేమో వెనుక అంటే దేవునికి వాళ్ళు వీపు చూపిస్తూ ఉంటున్నారంట. చూడండి 18వ అధ్యాయం 37వ వచనంలో మొదటి రాజులు 18:37. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగు చేయదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించింది. ఇక్కడ ఏలియా ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు, యెహోవా నా ప్రార్థన ఆలకించు, నీవే దేవుడు ఉన్నావనియు నీవు
నీ వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయదు అనియు జనులకు తెలియదు. ఈ జనులకు తెలియనట్లుగా ప్రార్థన చేస్తాను. కాబట్టి ఆయన యొక్క వారి దగ్గరకు వచ్చారు కానీ వారి హృదయాలు అయితే దూరంగా, వారి యొక్క హృదయము ఆయన వైపు తిరగలేదు, అది ఇంకా దూరంగానే ఉంది. కాబట్టి ఎవరైతే దేవునికి దూరం అయిపోతారో వారందరూ కూడా భక్తి కోల్పోయినటువంటి వారుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత మనం కానీ చూసినట్లయితే ఆయన ఎప్పుడైతే ఈ యొక్క దగ్గరకు వచ్చిన వారి యొక్క పాపాలను దేవుడు తుడిచివేస్తాడో అప్పుడు మాత్రమే వారి యొక్క హృదయాలు మారు మనసు పొంది ఆయన వైపు తిరుగుతాయంట. అపొస్తల కార్యాలు 3:20లో చూస్తే ఆయన పాపాలు తుడిచివేసినప్పుడు మాత్రమే ఆ విధమైనటువంటి తిరగడం అనేది మన మారు మనసు తిరిగి ఆయన వైపు చూస్తామట. అపొస్తల కార్యాలు 3:20లో మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి. కాబట్టి ఆయన వైపు మన పాపాలన్నీ కూడా తుడిచివేయబడాలి అని అంటే మాత్రం మనం ఆయన వైపు తిరగాల్సిన వారంగా ఉంటున్నాం. అలాగే హోషియా గ్రంథంలో కూడా హోషియా చేత మనం హెచ్చరించబడతా ఉంటున్నాం. ఏంటంటే నీ పాపముల చేత నీవు కూలిపోయావు కాబట్టి నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగు, నువ్వు పశ్చాత్తాపం పొందు, ఒప్పుకో అని హోషియా మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. 14వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉందన్నమాట హోషియా. ఇశ్రాయేలు, నీ పాపం చేత నీవు కూలిదివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు అర్పించుచున్నాను. నీవు అంగీకరించినవి అవే మాకున్నవి, చాలు అంగీకరింపదగినవి. అంగీకరింపదగినవి. కాబట్టి ఎప్పుడైతే మనం ఆ పాపం చేత కూలిపోయినటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నప్పుడు, ఎప్పుడైతే ఆయన తట్టుకు మనం తిరుగుతామో అప్పుడు ఆయనకు మొరపెట్టినప్పుడు మాత్రమే మనం కన్ఫెస్ అయ్యి రిపెంట్ అయ్యి చేసుకున్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు ఆయన వైపు మనం తిరగాలి అని ఆయన చేస్తున్నాం. మన దగ్గరకు రావడం కాదు కానీ ఆయన మన పశ్చాత్తాప హృదయంతో ఆయన వైపు తిరగాలనేది కూడా. అలాగే యెషయా గ్రంథం 55:7 అంటాడు, తమ దుష్టత్వమును తలంపులు మాని ఆయన వైపు మీరు తిరిగినట్లయితే ఆయన జాలి పడతాడంట, బహుగా క్షమిస్తాడట. కాబట్టి ఈ విధంగా మన హృదయాలు ఆయన వైపుకు మనం తిప్పుకొనవలసిన వారంగా ఉంటున్నాం. చివరిగా మనం కానీ చూసినట్లయితే అక్కడ అబద్ధ ప్రవక్తలు వాళ్ళంటే ఇప్పుడు ఒక 400 మంది బయలు ప్రవక్తలు, 450 మంది అషారదేవ ప్రవక్తలు, వీళ్ళందరినీ కూడా ఆ కర్మేలు ప్రాంతానికి తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు ప్రయత్నిస్తారు, వాళ్ళ దేవుడు ఏమైనా చేస్తాడేమో అని. అగ్ని దిగి రాలేదు, ఆ యొక్క బలి పశువు అక్కడ వధించబడిన దేవుడు దహించబడలేదు. కానీ ఈయన ఎప్పుడైతే మరి కందకాన్ని త్రవ్వి నీళ్లు పోసి ప్రార్థించినప్పుడు పైనుంచి ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి దహించి వేస్తుంది. అప్పుడు ఏమంటున్నాడంటే ఈ ప్రవక్తలందరినీ పట్టుకోమని చెప్పినప్పుడు ఆ జనులు అక్కడ ఉండే ప్రవక్తలను పట్టుకుంటారు. వాళ్ళు 850 మందిని ఆయన అక్కడ చంపేస్తాడు. వధించేసినప్పుడు అప్పుడు ఒక మాట అక్కడ రాయబడుతుంది. 18వ అధ్యాయం 40-41 వచనాల్లో అప్పుడు ఏలియా ఒకనినైనను తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకుంది. ఏలియా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించాను. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనం చేయమని ఆహావుతో చెప్పగా. చాలండి, ఇక్కడ మనం చూస్తున్నాం ఈ యొక్క ఒక్క ప్రవక్తను కూడా విడిచిపెట్టకుండా అందరినీ పట్టుకోమన్నప్పుడు వాళ్ళు పట్టుకున్నారు. కీషోను వాగు దగ్గర వాళ్ళని తీసుకుపోయి వాళ్ళందరినీ కూడా వధించినాడంట. పిమ్మట అని చెప్పబడుతుంది. కాబట్టి పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది అంటే ఎవరైతే ఈ యొక్క అబద్ధ ప్రవక్తలు ఇంతకాలం మోసం చేస్తూ వచ్చారో, ఇంతకాలం మనల్ని వంచిస్తూ వచ్చారో, ఇటువంటి ప్రవక్తలందరినీ కూడా పట్టుకొని మనం కూడా వెలివేయాల్సినటువంటి పరిస్థితి మనకుంది. ఎందుకంటే మన ఈ దినాల్లో చంపలేం కానీ వాళ్ళని గుర్తించాలి, వెలివేయాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి, దేవుడు ఆ మాట చాలా గట్టిగా చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 1-5 వరకు. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం. ప్రవక్తయే కానీ కలల కనువాడే కానీ నీ మధ్య లేచి నీ ఎదుట సూచక్రియనను మహత్కార్యమునైనను చేసి నీ వెరుగని ఇతర దేవతలను అనుసరించి పూజించడంతో రండని చెప్పి
చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక్రియ కానీ మహత్కార్యం కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలను. నీవు నడవవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గంలో నుండి నిన్ను తొలగించినట్లు ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించి దాస్యగృహంలో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మల్ని ప్రేరేపించిన గనుక ఆ ప్రవక్తకేమి ఆ కలల కనువానికేమి మరణశిక్ష విధింపవలెను. అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలను. కాబట్టి ఈ విధంగా ఎవరైతే మనల్ని మోసం చేస్తున్నారో, ఎవరైతే మనల్ని వంచిస్తున్నారో, ఎవరైతే దేవుని మార్గాల నుంచి మనల్ని బయటికి నడిపించేస్తున్నారో ఇటువంటి వారిని మనం గుర్తించాలి. వారిని మనలో నుంచి వెలివేయాలి, లేకపోతే వాళ్ళని అనుసరించకూడదు. అయ్యగారు ఇందాక చెప్పినట్టుగా ఈ దినాల్లో ఎంతో అపవిత్రమైనటువంటి ఆరాధన అనేది జరపబడతా ఉంది. అదే ఆరాధనని అదే మనం వంచబడతా ఉన్నాం. ముఖ్యంగా యవనస్తులు చాలా వంచబడేటటువంటి రోజులు వచ్చున్నాయి. కాబట్టి అటు వారిని మనం గుర్తుపెట్టుకోవాలి. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలో మనం మనకు దేవుడు పౌలు గారు కూడా హెచ్చరించారు. 20వ అధ్యాయం 29వ వచనం. అపోస్తలుల కార్యాలు 20:29. వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీద ప్రవేశించినని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. చదవండి. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరు. కావున నేను 3 సంవత్సరములు రాత్రి పగళ్ళు కన్నీళ్లు విడిచి ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పినని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండేది. కాబట్టి ఇక్కడ మనం ఎలా ఉండాలంటే ఇటువంటి తోడేళ్లను మనం గుర్తించి వంకర మాటలు చెప్పేవాళ్ళని గుర్తుపెట్టుకొని తర్వాత కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండమని మనం హెచ్చరించబడతా ఉన్నాం. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క 5 కారణాలు మనకు చెప్పబడతా ఉంటున్నాయి. ఈ 5 కారణాల్లో మనం కానీ చూసినట్లయితే ఎన్నాళ్ళు మరి 2 తలంపులతో మీరు ఉంటారు. దేవుణ్ణన్నా అనుసరించండి, లేకపోతే డబ్బునైనా మీరు అనుసరించండి. తర్వాత రెండోది, మనం దేవునికి దూరంగా ఉంటున్నామా, ఎట్లా ఉంటున్నాము? ఊరికే ఏదో అలవాటుగా వచ్చేసి పెదాలతో గణపరిచేసేసి ఆరాధన చేసాము, స్తుతించాము అని అనుకొని మనం సంతోషంగా ఉంటున్నామా, లేకపోతే ఇతరులకు కనపడాలని చేస్తున్నామా? హిపోక్రసీ, వేషధారణ అనేది మనలో ఉందేమో మనం జాగ్రత్త చూసుకోవాలి. తర్వాత కుటుంబంలో కానీ సంఘంలో కానీ అందరితో మనం ఐక్యమత్యంతో ఉండవలసిన అవసరం. బలిపీఠం ఏ విధంగా అది అప్పుడే బలిపీఠం అనేది కట్టబడుతుంది. 4వదిగా మనం కానీ చూసినట్లయితే మన యొక్క ముఖం దేవుని వైపు, మన హృదయం దేవుని వైపు తిరుగుందా లేదా అనే దాన్ని బట్టి మనం జాగ్రత్తగా మనం చూసుకోవాలి. 5వదిగా అబద్ధ ప్రవక్తలు, వాళ్ళని గుర్తించుకొని మనం వారిని అనుసరించకుండా మనం సరి చేసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఎంత ఉంది. ఎప్పుడైతే ఇవి చేసుకుంటామో అప్పుడు మాత్రమే పిమ్మట మోపైన వాన మన మీద కురిసేదిగా ఉంటుంది. ఆయన యొక్క వాక్యము మనలో సమృద్ధిగా ఉండాలి, మనం ఆత్మపూర్ణులుగా ఉండాలి. మరి ఈ మాటలు దేవుడు దీవించునుగాక. దేవుడు మన ఈ యొక్క పరిచర్యను దేవుడు ఇంకా దీవించాలని, ఎక్కువ మంది రావాలని కూడా ప్రార్థన చేస్తాను.